ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో కార్తీక పురాణం 15వ రోజు పారాయణలోకి వచ్చాము. ఈ 15వ రోజు పారాయణలో ఏం చెప్తున్నారో విందాం. వశిష్ఠ మహర్షి జనక రాజర్షితో ఇలా చెబుతున్నారు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయంలో ఎక్కడైనా దీపారాధన, నృత్యం, గానం, దీపమాలను సమర్పించిన చేసిన వారికి ముక్తి మోక్షాలు పొందినవారు అవుతారు. ద్వాదశి నాడు ఆలయంలో కానీ మరెక్కడైనా కానీ ధూపదీప నైవేద్యాలతోటి విష్ణువుని ఆరాధించే వాళ్ళు విష్ణు సాయుధ్యాన్ని చేరుకుంటారు. ఇతరులు పెట్టిన దీపమును పైకి ఎగదోసి ప్రజ్వలింపజేసే వాళ్ళు కూడా వాళ్ల పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మం అయ్యి వాళ్లకు శుభాలు కలుగుతాయి. కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యం అయితే అపారమట. అటువంటి వాళ్లను చూసినా సరే పాపాలు పటాపంచలవుతాయట. దీనికి సంబంధించిన ఒక కథ చెప్తాను విను అని చెప్తున్నారు. పూర్వం సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేదట. అయితే నిష్ఠాగరిష్ఠుడు అయినటువంటి ఒక యోగీంద్రుడు ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఈ దేవాలయానికి వచ్చాడట. అయితే ఇది కార్తీక మాసం కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే మానవ ధర్మంలో ఆచరించవలసిన జప తప స్నాన సంధ్యాదులకు వీలుగా ఉంటుందని ఈ ఆలయాన్ని దగ్గరే ఉండిపోయాడట. అయితే ఈయన చాలా బాగుంది ఈ దేవాలయం, పైగా సరస్వతీ నదీ తీరం దగ్గర కూడా ఉంది, నదిలో స్నానం చేసి మిగిలిన విధులన్నీ చేసుకోవచ్చు అని ఆ శిథిలమైన దేవాలయానికి కొంచెం లోపలంతా శుభ్రం చేసుకున్నాడట. అక్కడి నుండి సమీప గ్రామానికి వెళ్లి చక్కగా ముగ్గులు, నూనె, దీప ప్రమిదలు, ఒత్తులు, కావలసిన వస్తు సామాగ్రి అంతా తెచ్చుకున్నాడట. వాకిలి అంతా శుభ్రం చేసుకుని ముగ్గులు వేసుకున్నాడు. తర్వాత 12 ప్రమిదల్లో దీపాలను వెలిగించుకున్నాడు. ఇలా ప్రతిరోజు కూడా 12 దీపాలను వెలిగించుకునేవాడు. ఆ ఆలయంలో ఆ కలుగులో ఒక ఎలుక ఉండేదట. కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి నాడు తిండి ఏమీ దొరకలేదట ఆ ఎలుకకు. ఆ ఆలయం చుట్టూ తిరిగిందట. అయితే ఆ ఆలయ దీపాల్లో ఒకటి 12 దీపాలు పెట్టాడు కదా యతి, ఆ 12 దీపాలలో ఒకటి దీపం కొండెక్కిందట. అయితే నూనె వాసనకు ఏదో తినే పదార్థం అనుకుని ఆ వాసన బట్టి ప్రమిద దగ్గరకు వెళ్లి ఆరిన ఒత్తితో నోటిని లాగిందట. కాని దానికి తినడం సాధ్యం కాలేదు. కానీ కొండెక్కిన ఒత్తి రెండో జ్వలిస్తున్న ఒత్తి దగ్గరకు వెళ్ళింది. అయితే అది నోటి దగ్గర ఉన్న ఒత్తి కూడా అంటుకుంది. అంటే ఒక ఒత్తి ఆరిపోయి ఉంది కదా, ఇంకొక ఒత్తి దీపం దగ్గరకు వెళ్లేసరికి ఇదేంటో చూద్దామని వెళ్లేసరికి ఈ ఒత్తి ఆల్రెడీ నూనెలో తడిసి ఉంది కాబట్టి ఇది ఇలా పెట్టగానే ఈ దీపపు జ్వాల కూడా దీనికి అంటుకుందట. అది ఆ దీపపు ఒత్తి అలా వెలిగేసరికి అది కంగారు పడి అది వదిలిపెట్టేసింది. అది దీపపు ప్రమిదలో పడి అది ఇంకా బాగా వెలగడం మొదలుపెట్టిందట. ఇంతలో సడన్ గా ఒక ఎలుక రూపంలో ఉన్న మానవ ఆకారాన్ని పొందిందట. ఆ యతీశ్వరుడు ఆశ్చర్యపోయాడు. అయ్యా, ఎవరు నువ్వు లోపలికి ఎలా వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ రకంగా వచ్చావు అని పరిపరి విధాలుగా ప్రశ్నించడం మొదలుపెట్టాడట. ఆ ఎలుక రూపంలో ఉన్న మానవుడు ఏం చెప్తున్నాడంటే, ఎంతకాలం నుండో నేను ఇక్కడ ఉన్నాను. అయితే రోజు ఆహారం కోసం అటు ఇటు తిరిగేవాణ్ణి. ఆహారం కోసం దేవాలయం లోపలికి వచ్చేసరికల్లా మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆరిపోయిన దీపం ఒత్తి పట్టుకుని అవతల దీపానికి అంటించాను. అప్పుడు నా నోట్లో ఒత్తి మండింది. ఆ మండుతున్న ఒత్తి ఆరిన దీపపు ప్రమిదలో వదిలిపెట్టాను. ఆ క్షణంలోనే మానవ ఆకారం వచ్చింది స్వామి అని చెప్పాడట. అప్పుడు ఈ మానవుడు చెప్పిన మాటలన్నీ కూడా యతీంద్రుడు విని తన దివ్య దృష్టితోటి ఆ ఎలుక యొక్క పూర్వజన్మ అంతా గమనించాడు. అయ్యా, ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి, తినడానికి ఏమీ దొరుకుతుందా అని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేశావు. స్వామికి సమీపంలో ఉన్నటువంటి దీపజ్యోతుల్ని చూశావు. తర్వాత అందులో ఆరిన ప్రమిదలో ఒత్తిని తినే వస్తువని భ్రమపడినప్పటికీ నోటితో కరుచుకుని పక్కన వెలుగుతున్న ప్రమిదలో జ్వాలతోటి నీ నోటి ఒత్తి వెలిగిపోయింది. ఈ విధంగా నీకు దీపాలు వెలిగించిన పుణ్యం అయితే లభించింది. నీ పాపాలు అన్నీ తొలగిపోయాయి. మానవ ఆకారాన్ని ధరించావు. పూర్వజన్మలో పాపఫలంగా ఎలుకలా పుట్టావు అని చెప్పారట. గడిచిన జన్మలో నువ్వు బాహుళిక దేశంలో జైన మతంలో పుట్టావు.
కుటుంబ పోషణ అనే తాపత్రయంలో పడి, ధనాపేక్షణలో పడి స్నాన సంధ్యాదులు అన్నీ నిర్లక్ష్యం చేశావు. నీచులతోటి స్నేహం చేసినందువల్ల నీకు చెడ్డ అలవాట్లన్నీ వచ్చాయి. ఆ కారణంగా మద్యపానం చేస్తూ వ్యభిచారం కూడా చేసేవాడివి. ఈ విధంగా నువ్వు చేసిన అనేక రకాల దురాచారాల వల్ల, దేవతారాధనకు దూరమైనందువల్ల ఈ జన్మలో ఎలుకవై పుట్టావు. ఆలయంలో జీవిస్తున్నందువల్ల జన్మ జన్మాంతరాలలో చేసినటువంటి పాపాలు అన్నీ తొలగిపోయాయి. కర్మ పరిపక్వత కలిగింది. మానవ జన్మ లభించింది. ఇక మీదటైన భక్తి ప్రపత్తులతో ముక్తిని పొందుదు అని యోగి ప్రబోధించాడు. ఆలయంలో జీవిస్తున్నందువల్ల జన్మ జన్మాంతరాలలో చేసినటువంటి పాపాలు అన్నీ తొలగిపోయాయి. కర్మ పరిపక్వత కలిగింది. మానవ జన్మ లభించింది. ఇక మీదటైనా సరే భక్తి ప్రపత్తులతో ముక్తిని పొందు అని యోగీశ్వరుడు బోధించారు. ఎవరికి? ఎలుక మానవ రూపంలో వచ్చిన మనిషికి. దీంతో కార్తీక పురాణంలో 15వ రోజు పారాయణం అనేది పూర్తయిందండి. రేపటి వీడియోలో 16వ అధ్యాయం గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నేను మీ హరిప్రియ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.